బాస్ చూస్తున్నారా? చూస్తున్నా మేడం. ఎలా అనిపిస్తుందండి? ఆ డిమాండ్ పవన్ ఆ రీతు చౌదరి రొమాన్స్ చూడలేక చస్తున్నా మేడం. నాకైతే బాగా మండుతుంది కడుపు. ఏం చేస్తారండి అంత రొమాన్స్ అక్కడ? ఆ రొమాన్స్ చూడలేక మరి నిద్ర పోవట్లేదు. ఆ లైవ్ లో వాళ్ళిద్దరే కూర్చుంటారు, మిగతా నిద్రపోనీయకుండా చేస్తారు. రాను రాను వాళ్ళ రొమాన్స్ ఎక్కువైపోతుంది. నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఎందుకు ఉంచుతున్నారు వాళ్ళిద్దరిని అనిపిస్తుంది మేడం. అంటే బిగ్ బాస్ లో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు కనిపించట్లేదా మీకు? మిగతా వాళ్ళు కనిపించట్లేదు. అంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నారు అంటే కెమెరా వాళ్ళ సైడే ఫోకస్ చేస్తున్నారు. నేను చూసేది సాయంత్రానికి కదా 9:30కి. అప్పుడు వాళ్ళ సైడే చూపిస్తున్నారు. వాళ్ళకే మంచి కంటెంట్ ఇస్తున్నారు. వాళ్ళు గంటకు 3 సార్లు హగ్ చేసుకుంటారు, 30 సార్లు ముద్దు పెట్టుకుంటారు. ఇంకా మరి అదే చూపిస్తున్నారు బ్రో. నాకు అదే చూపిస్తున్నారు కాబట్టి అదే నచ్చట్లేదు నాకు. అది నచ్చట్లేదు. మొన్న సంజన గారు పెట్టిన నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే 100% ఏకీభవిస్తున్నాను. 100% 200 ఆడపిల్ల ముఖం మీద చెప్పేది అంటే ఆడపిల్లని నువ్వు నామినేషన్ చేసే అంత ఇది ఉందా? మరి నువ్వే సేవ్ చేసింది, మరి నామినేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? నీకు తెలివితేట్లేదా? పర్సనల్ గా నువ్వు ఒక కాంపిటీటరే కదా. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో కాంపిటీటర్ గా వెళ్ళావు. ప్రతి మూమెంట్ ప్రతి సెకండ్ కాంపిటీటర్ నువ్వు పర్సనల్ లైఫ్ పర్సనల్ గా నువ్వు బయటకు వచ్చిన మాటలు లోపల మాట్లాడలే. బయటకు జరిగిన ఇష్యూస్ ఏం మాట్లాడలే. ఆవిడ అక్కడ ఏం జరుగుతుందో అదే మాట్లాడింది. తప్పేముంది అందులో? ఇప్పుడు రీతు చాలా మాట్లాడింది, బూతులు మాట్లాడింది. మరి సిచ్యువేషన్ తగ్గట్టు అవి పెట్టలేరు. మరి లైవ్ లో బోల్డ్ బూతులు వచ్చినాయి. ఇలా రొమాన్స్లు, ముద్దులు, ఎత్తుకోవడాలు, హగ్గుడు చెత్తంతా పెట్టిరు. మరి అది తప్పు కదా? తప్పు కదా మేడం? చెప్పండి, మీరే చెప్పండి. మీరు తప్పు కదా? కళ్యాణ్ గారిది, రీతు గారు అండ్ డిమోన్ పవన్ వీళ్ళందరూ గొడవ పడ్డారు కదండి నామినేషన్. అది మీకు ఎవరు రాంగ్ అనిపించింది? ఇది మిలిటరీ కళ్యాణ్ కొంచెం కాస్త ఓవర్ చేసాడు అనిపించింది. ఆయన ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాం బిగ్ బాస్ లో. డిమాండ్ పవర్ క్యాజువల్ గా రీతు యాక్చువల్లీ నామినేషన్ మన వీళ్ళిద్దరిది అయితే ఏమంటారు పవన్, మిలిటరీ పవన్ది, ఇంకొకటి మన ఇమాన్యుయల్ది. నామినేషన్ టైంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే వీనికేం రోగం వచ్చి సాచిందో వీడో మధ్యలోకి వచ్చి దూరికొచ్చి మేడ మీద చేతులు పెట్టుకున్నాడు. దారిన పోయే కంప మీదికి తెచ్చుకోవడం అంటే ఇదే కావచ్చు. నాకు అనిపించింది ఏంటంటే డిమాండ్ పవన్ కాస్త కాకుండా ఏమంటారు మిలిటరీ పవన్ కాస్త ఎక్కువ చేశాడు అనిపించింది ఈ విషయంలో. సో డిమాండ్ పవన్ ఏదైతే చేశాడో అది 100% కరెక్ట్. అది క్యాజువల్ గా చేశాడు. అది మరి దీనికి రెడ్ కార్డులు, ఎల్లో కార్డులు ఇస్తా అంటే మరి తనుజకి అప్పించి పంపించాడు. చాలా మంది లైక్ ఇలాగా మేడం మీద చేయబెట్టడం చాలా రాంగ్ అని ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పు లేదని చాలా మంది అంటున్నారండి. తప్పు లేదు, మరి వాస్తవమే, అది తప్పే లేదు. వీడు అరే అరే అన్నట్టు మాట్లాడడం తప్పు లేనప్పుడు నువ్వు క్యాజువల్ గా ఫ్రెండ్ అరే ఆగ్రా బాబు మా ఇద్దరు నామినేషన్ నువ్వు ఎందుకు వస్తున్నావు పొలక అని చెప్పేసి అడ్డం పెట్టాడు చెయ్యి. అందులో తప్పేముంది? ఇట్లా పిసికాడా, గల్ల పట్టుకొని కొట్టాడా, మరి కాలుతో తన్నాడుగా. బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నాడంటే ఏ రేంజ్ మోనార్కు అర్థం చేసుకో మేడం. సో ఇక్కడ మనకి రీతు గారు అండ్ సంజన గారు నామినేషన్ జరుగుతుంటే సంజయ్ గారు ఒక మాట అన్నారు కదా అని చెప్పేసి రీతు ఏడుస్తుంటే తనుజ గారు ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయిపోయారు? తనుజకి ఏంటంటే అయ్యో పాపము ఫస్ట్ ఏమో రీతుని తిట్టింది. దానికన్నా ముందు సంజన గారితో మాట్లాడి వాయమ్మ వాళ్ళని చూడలేకపోతున్నా కదా ఇది అనగానే అటు సైడ్ మాట్లాడి కొంచెం లూప్ హోల్ దొరకగానే మన వాళ్ళు ఎవరు మాట్లాడినంత మన క్యారెక్టర్ ఇది పోదు అది పోదు అని మాట్లాడింది. క్యారెక్టర్ ఓడి ఏడొచ్చింది అసలు? మీ క్యారెక్టర్ గురించి మాట్లాడలేడ సంజన? మీ ఇంతకుముందు మరి గీత మాధురి యొక్క మాట్లాడింది కదా, మీ రొమాన్స్ తోటి మేము నిద్రపోలేకపోతున్నాం ప్రభు ఆల్రెడీ మాట్లాడిన ఇష్యూనే కదా. అదే ఇష్యూని ఇప్పుడు మాట్లాడే అప్పుడు ఆమెకి తప్పు పట్టింది, ఇప్పుడు ఈమెకి ఎందుకు తప్పు పడుతున్నారు మేడం? నాకు అర్థం కాదు. అదే కదా తనుజ హైలైట్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు శత్రుత్వ పక్షంలో వచ్చింది కాబట్టి ఎట్లా ఉన్నారు అంటే ఆవిడ మాధురి గారు మిత్రపక్షంలో ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేసినా రైట్ అన్నారు. ఇప్పుడు సంజనతో పడట్లేదు కాబట్టి సంజనకు రాంగ్ అంటుంది ఈవిడ. అంతే తప్పు. సంజన గొర్రెలకు వాడుతురు బ్రో బిగ్ బాస్. ఆమె పిచ్చిది బ్రో, చాలా మంచి ఆవిడ, పిచ్చిది. గొర్రెలకు వాడుకుంటారు ఆమెని. ఎంతమంది తిట్టినా ఈవిడ ఒక పుల్కా కూడా వచ్చిండు మధ్యలో మమ్మీ మమ్మీ అనుకుంటు. వీడు ఒక దరిద్రపు నా బాడుకావు, వేస్ట్ గాడు వీడు. ఎవడు ఇమాన్యుయల్ గాడు ప్రతిసారి మమ్మీ మమ్మీ. ఆమెను మ్యాన్ప్లేట్ కాదు బ్రో, ఆమెను మ్యాన్ప్లేట్ చేస్తాడు మేడం వీడు ప్రతిసారి పోయి. ఇంక ఏ సొంత డిసిషన్ నువ్వు కాదు, నువ్వు బ్యాక్వర్డ్ తీసుకోవాలంట. వీడు అన్ని మాట్లాడు చక్క మాటలంట. వీడేమో ఆడదాని లెక్క అటు ఇటు ఊపుకుంటూ మాట్లాడతాడు. కానీ ఆ తర్వాత సంజన గారు ఏది మాట్లాడా నువ్వు తప్పు. ప్రతిసారి ఏదో పాపం కొడుకని పిలుస్తుంటే ప్రతిసారి నోరు గొంతు మీద కాలేసి తొక్కుతానే చూస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు అనిపించింది. ఆ బొక్కేం కాదు, వీడు బోల్డన్ సార్లు మాట్లాడారు మరి ఫ్లోలోనే. ఓ అవన్నీ పట్టించుకుంటారు ఏది మేడం? తనుజ గారు విన్నర్ అని చెప్తున్నారు బయట. బా
ఇక మేము గొర్రెలము, ఆ బిగ్ బాస్ లో ఇంకా గొర్రెలు ఏం చేస్తారు, బిగ్ బాస్ కప్పించి పంపించేస్తారు ఆమెకి ఈజీగా. మొన్న వచ్చింది ఆమె పేరు ప్రియాంక, ఓయమ్మ ఈమె తెలివితేటలు రావాలంటే ఇంకో దానికి ముదురది అమ్మ ముదురు. ఆమె వచ్చి ఏం చెప్పింది, నువ్వు లేడీ విన్నర్ అవ్వగానే ఈమె ఫేస్ ఇక చూడు ఇక గ్లో పెరిగింది. లేడీ విన్నర్ కాడ సంజనకి స్కోప్ లేదు, రీతుకి స్కోప్ లేదు, ఇక నేనే వచ్చిన వాళ్ళందరూ లేడీ విన్నర్. ఎందుకు బొక్కమే యూట్యూబ్ అది చూసేది, బిగ్ బాస్ లో 300 రూపాయలు పెట్టి రీఛార్జ్. మరి కళ్యాణ్ గారు ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి గ్రాఫ్ ఎక్కువ అయిపోయింది అంటున్నారు. ఆర్మీ కళ్యాణ్ గారు, ఆర్మీ కళ్యాణ్ కి ఈమె పేరు ఏమంటారు, ఈ తనుజకి కప్పిస్తే మాత్రము వేస్ట్. ఆర్మీ కళ్యాణ్ గేమ్ ఎక్కడ లేదు. ఏమనంటే ఇటు మోతెబర్ లెక్క పాయింట్ మాట్లాడుతా అంటాడు, అట్లా పాయింటే ఉండదు. ఏం లాజిక్ లేకుండా మాట్లాడతాడు. ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఓట్లు ఇంకా పిఆర్, ఇక మిలిటరీ అనే సింపతి ఒకటి ఉంటది కదా, అది వేస్తుంది మేడం, అంతే. మీ పరంగా అసలు ఎవరు విన్ అవుతారు? మా పరంగా అయితే నేను అనుకుంటున్నాను సంజన అవుతే బాగుంటది, చాలా జెన్యున్ కంటెస్టెంట్. లేకుంటే రీతు చౌదరి లేదా డిమాన్ పవన్, ఈ ముగ్గురు. డిమాన్ సుమన్ శెట్టి గారు ఏ ఆడవు బకడాగాడు బడవే పొట్టి పుల్క. నిజంగా ఆయన చేసి ఎట్లా ఉంటది అంటే, ఆయనకు నచ్చితేనే ఓకే, నచ్చకుంటే ప్రతిసారి రాంగే. అసలు బిగ్ బాస్ లో ఎన్ని రోజులు సస్టెండ్ అయినా అనుకే ఆ సంజన వల్ల. ఈయనకు ఆ మాత్రం విన్నిత జ్ఞానం ఉంటే, ఆ మాత్రం తెలివితేటలు ఉంటే నిజంగా బాగుపడుతుండే. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఆయనకు ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చింది లీడ్. ఆ 2 వారాలు లీడ్ ఇస్తే గానీ ఈరోజు 2-3 వారాలు బయటకు పోతుండే. ఈయన సింపతి క్రియేట్ అయ్యేటట్టు ఆమె చేసింది కాబట్టి ఈరోజు ఉన్నాడు. ప్రతిసారి ఆమెనే నొక్కుతాడు. ఏమైనా ఆయన నామినేషన్ పాయింట్లో వరస్ట్ పాయింట్లు మేడం. ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు సంచాలక్ చేసినావు, చిన్న మిస్టేక్ చేసినావు, ఆ మిస్టేక్ ని పట్టుకుంటాడు, అది వచ్చే పెడతాడు. నా కెప్టెన్షిప్ పోయింది దానివల్ల అంటాడు. ఇంకోసారి నా కంటెండర్షిప్ పోయింది అంటాడు. అది తప్ప. వాడొక నిబ్బ అంటే బయట చూసి నిబ్బకాలే, దాని ఏముంటో చెప్పు, అంతే కదా. సో దివ్య గారి గేమ్ ఎలా ఉంది? దివ్య గురించి నేను మాట్లాడినా మేడం. దివ్య నోట్లో 100 పెట్టి మనకు 100 కంపు చేసుకోవడం నాకు మంచి అనిపించట్లేదు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓయమ్మ, ఆయన సాయిబాబా, సాయిబాబాకే సాయిబాబా. ఆయన ఏమంటారు, రామ్దేవ్ బాబా, ప్రశాంతమైన బాబాలు ఉంటారు. అందరి బాబాల కంటే ఈ బాబా పెద్దోడు. అంతలానా, అంత మేనరిజం. శివాజీ ఎలా ఆడారు, ఆడుతూ పాడించాడు. కూర్చొని చెయ్యి ఇరగొట్టుకున్నా నీకు కంటెంట్ క్రియేట్ చేశాడు. అలా అయినా చెయ్యి రాయి అంటే కాడు, మూగ కూర్చోడు. ఏమన్నా అంటే అరుస్తాడు. ఏం అరుస్తాడు? కళ్ళ ముందు బోల్డ్ తప్పులు జరుగుతున్నాయి మేడం. అవన్నీ చూడకుండా నామరుసారి కళ్ళు ఇట్లా చూస్తాడు. ఏం లాభం లేదు ఆయన వల్ల. రీఎంట్రీ డిమాండ్ పవర్ కప్పుకు అర్హుడే మేడం. ఆయన దగ్గర కొంచెం జెన్యూనిటీ ఉంది. ఎందుకంటే వాడు రొమాన్స్, లవ్వులు అని పక్కన పెడితే వాళ్ళ దగ్గర కాస్త ఒక గేమ్ ఉంది, మానవత్వం ఉంది, కొంచెం ఆట తీరు బాగుంది. మరి డిమాండ్ పవన్ అంత గేము మిలిటరీ పవన్ కళ్యాణ్ గెలవలేడు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మరి ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇష్టం మేడం. నేనైతే బ్రో అర్థం కాలే. అదే కదా గొర్రెల వాళ్ళు. బ్రో నా ఫోన్ ఆపేసేసా బ్రో, నీకు ఇబ్బంది పడుతున్నాను. ఆఫ్ చేసి అయితే డిమాండ్ పవన్ కావాలని పట్టుకోలేడు బ్రదరు. కావాలని అయితే అస్సలు పట్టుకోలే. కాకుండా ఫ్లోలా అరే మా ఇద్దరు నామినేషన్లో మీరిద్దరు కొట్టుకుంటారు అయ్యా అని చెప్పేసి ఆమెను ఫస్ట్ లాక్కెళ్ళాడు. తర్వాత ఈయనను ఆగ్రా అయ్యా అని చెప్పేసి అనుకోకుండా ఇట్లా పెట్టాడు. అది కాస్త హైలైట్ అయింది. మన వాళ్ళు ఉంటారుగా, మిలిటరీ మీదనే చేసిండు, ఇక మొత్తం ఇక ఆగమైంది, దేశంలో ఇక ఏది జరగలేదు తప్పు అన్నట్టు మన వాళ్ళు చూస్తారు. టాప్ 5 అయితే ఏం చెప్పను మేడం, టాప్ 3 అయితే చెప్తాను. సంజన, రీతు, డిమాండ్ పవన్, ముగ్గురే. ఓకే అండి, నిన్న మనకి నామినేషన్స్ కంటెండర్షిప్ వచ్చిందనమాట. పాత వాళ్ళు తీసుకొచ్చారు. సో ప్రియాంక గారు కళ్యాణ్ గారితో ఆడడం ఫెయిరా అన్ఫెయిరా? ఏమో మేడం, ఇక మేడం అయితే సెలెక్ట్ చేసుకున్నది. లాస్ట్ వెళ్తూ లేడీ విన్నర్ అని చెప్పిపోయింది. మరి నాకు అర్థం అయ్యేది ఏంటంటే, ఇక మొత్తం ఇక సీరియల్ బ్యాచ్ ని కప్పు ఇచ్చుకుంటూ లాస్ట్ టైం లేదు బ్రో, పవన్ కళ్యాణ్ లాస్ట్ టైము ప్రియాంక బిగ్ బాస్ 7 లో ప్రియాంక హైలైట్. లాస్ట్ సీజన్ లో ఆమె పేరు ఏదో ఉంటది, యష్మి, ఇంకా ఇద్దరు సీరియల్ అమ్మాయిలు, ప్రేరణ. ఈ మధ్య అంటే ఆ స్టార్ మా బ్యాచ్ ని కాస్త పుష్ చేస్తూ ఉంటారు. కప్పిస్తే బాగుంది. హారిక ఉంది కదా, తను వచ్చి కూడా నా ఫ్రెండ్ అభిజిత్ లాగా ఉన్నా అని చెప్పి ఇండైరెక్ట్ గా తనుజ గారిని అనింది. ఏగంతా స్క్రాప్ మేడం, ఇదంతా స్క్రాప్. బయటగా పైసలు ఇచ్చింది ఆమె. నాకు 10 లక్షలు మిగిలినా చాలు,
ఒక 40 లక్షలు పంచేయండి బయట ఇష్టం వచ్చినట్టు అని చెప్పినట్టుంది. చాలా మంది ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గారు మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, మీరు బాగా ఆడుతున్నారు అని చెప్పి పొగుడుతున్నారు కదా. క్యూట్ ఉన్నాడు ఈయన, క్యూట్ ఉంటే హీరో అవుతుండే కదా, కమెడియన్ ఎందుకు అయ్యిండు? లేదు లేదు, అంత సీన్ లేదు మేడం. అంత ఆయన ఈ వారం బయటకు వస్తున్నాడు, పక్కా వస్తున్నాడు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు? బయటకు వస్తున్నాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? సుమన్ శెట్టి అన్న అయితే విన్నర్ ఎవరైతే ఆగనా, నువ్వు నాతో పంచాయతీ పెట్టుకుంటా అంటే గంట పెట్టుకుందాం. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు? సుమన్ శెట్టి అవుతాడు. సుమన్ శెట్టి గారు